హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో బాహుబలి బడ్జెట్లో మనకి చాలా స్లిమ్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. అది కూడా స్లిమ్ అనగానే బాక్స్ చూసేసి ఇదేదో నార్మల్ ల్యాప్టాప్ అనుకోండి, ఇది గేమింగ్ ల్యాప్టాప్ ఈ సైజులో అండ్ వెరీ స్లిమ్గా అయితే ఉందన్నమాట. సో దీని బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్ ఇది మనకి హెచ్పి లాంటి రెప్యూటెడ్ బ్రాండ్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, దెన్ ఓన్లీ మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్ చేద్దాం, లేటర్ ఈ ల్యాప్టాప్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మనకి 140 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు పవర్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి HP Omen Transcend 14 ఇదే మనకి వెరీ స్లిమ్ అండ్ లైట్ అండ్ థిన్ ల్యాప్టాప్. హెచ్పిలో వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ ల్యాప్టాప్ అనమాట మనకి గేమింగ్ కేటగిరీలో. సో ఇది ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ నాకు ఈ ల్యాప్టాప్ పట్టుకోగానే నాకు ఏ యాంగిల్లో కూడా ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ లాగైతే అనిపించింది. ఫస్ట్లీ పట్టుకోగానే వెరీ స్లిమ్గా ఉంది, చేతిలో పట్టుకుంటే అసలు వెయిట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ ల్యాప్టాప్, అండ్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ కూడా 14 ఇంచెస్ ల్యాప్టాప్ నవ్వే డేస్ కొంచెం వెయిట్ అయితే వస్తున్నాయి. ఆ టైప్ ఆఫ్ వెయిట్లో మనకి విత్ RTX 4060 గ్రాఫిక్ కార్డ్, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో తీసుకొచ్చారు. సో ఎనీవే మనం ఫస్ట్లీ డిజైన్లో భాగంగా రెగ్యులర్ ప్యాటర్న్ వెళ్తే ఫస్ట్ లుక్స్ చెప్పాను కదా, లుక్స్ చూడడానికి చాలా బాగుంటుంది, మినిమల్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ హింజ్ దగ్గర ఈ డిజైన్ మీకు అప్పుగా ఉండడం చాలా లుక్గా ఉంటుంది అన్నమాట. హింజ్ అనేది ఏదైతే మనకి లిడ్ ఉందో, అండ్ లిడ్ మీద మనకి ఉమెన్ అని చెప్పేసి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు బ్రాండింగ్ అనేది. సో దట్స్ ఇట్. ఇక మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు రబ్బర్ గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎటు మూవ్ అవ్వకుండా. చూడడానికి అయితే ల్యాప్టాప్ చాలా సింపుల్గా క్లీన్గా ఉంది. డిజైన్లో భాగంగా వెంటిలేషన్ వచ్చేసి బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ హ్యూజ్ ఎగ్జాస్ట్ ఇచ్చారన్నమాట, చాలా పెద్దగా ఇచ్చారు. వేపర్ ఛాంబర్ కూడా ఇందులో చాలా పెద్దగా ఉందని అయితే చెప్తున్నారు. థర్మల్స్ గురించి కూడా మీకు వెరీ క్లారిటీ నేను ఇస్తాను. అండ్ ఆ తర్వాతకి నాకు బాగా నచ్చింది మెయిన్గా బెజల్స్, వెరీ స్లిమ్ బెజల్స్. మీకు ఫ్రంట్ సైడ్ మీరు చూసినట్టయితే స్క్రీన్ బెజల్స్ అనేది జస్ట్ మీకు చాలా స్లిమ్. నేను ఇప్పటివరకు చూసిన ల్యాప్టాప్స్లో స్లిమ్మెస్ట్ బెజల్స్ అనమాట. దట్ టు స్క్రీన్ బెజల్స్ చూడడానికి చాలా బెటర్గా అయితే ఉంది, అట్రాక్టివ్గా ఉంది ఫస్ట్లీ. అండ్ ఆ తర్వాతకి బిల్డ్ క్వాలిటీలో కూడా ఎక్కడ మీకు కాంప్రమైజ్ చూడడానికి ఉండదు. టోటల్ బాడీ అంతా కూడా మీకు అల్యూమినియం చేసేసి అయితే యూజ్ చేశారు. సో సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ ఇష్యూ అనేది నాకు అనిపించలేదు. అండ్ హింజ్ విషయానికి వస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్. మీరు చూడొచ్చు ఎంత అంటే అంత తక్కువ వరకు వెళ్తుంది మీకు హింజ్ అనేది. మీరు చూడొచ్చు చాలా స్ట్రాంగ్ హింజ్ అయితే ఇచ్చారు. అండ్ హింజ్ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట, ఈజీగా రాదనమాట. సో మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఓపెన్ చేస్తే సింగిల్ హ్యాండ్తో మీరు ఈజీగా ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. బట్ హింజ్ మీకు అటు ఇటు అంటే కొద్ది రోజుల తర్వాతకి మనకి ఇలా అనగానే ల్యాప్టాప్ ఇలా హింజ్ పక్కపోవడం జరుగుతుంది, అలా జరగదు. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇలా కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే అప్పుడు రిలీజ్ అవుతుంది మ్యాగ్నెట్ అని. ఆ తర్వాత మీరు ఆరామ్సే ఓపెన్ చేయొచ్చు. హింజ్ క్వాలిటీ మేజర్ ఇష్యూ అయితే కాదు. ఫ్లెక్స్ వచ్చేసి చూడడానికి అయితే ఉంది మనకి కీబోర్డ్ దగ్గర మినిమల్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది. స్క్రీన్ ఫ్లెక్స్ కూడా మీకు మినిమల్గా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్లో అది క్వైట్ కామన్. బట్ బాడీ ఫ్లెక్స్ అనేది కొంచెం లిటిల్ బిట్ అయితే ఉంది. సో అదైతే చూడొచ్చు మనం. అండ్ ఆ తర్వాత వెయిట్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, 1.63 kgsతో వస్తుంది. ఇది గేమింగ్ ల్యాప్టాప్, RTX సిరీస్ గ్రాఫిక్ కార్డ్ తోటి చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అండ్ బ్యాటరీ కూడా చాలా హ్యూజ్గా యూజ్ చేశారు, 71 Wh బ్యాటరీ యూజ్ చేశారు. స్టిల్ వెయిట్ అనేది ఇంప్రెస్ అయితే చేసింది. ఖచ్చితంగా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి మనం ఫిజికల్ ఓవర్ చూస్తే రైట్ సైడ్ మనకి 2 USB Type A పోర్ట్స్ అయితే ఉన్నాయి. ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది మీకు అప్ టు 10 Gbps అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి Type-C పోర్ట్ కనిపిస్తుంది, ఇది మనకి Thunderbolt 4 పోర్ట్ అనమాట. అండ్ ఆడియో అండ్ మైక్ కాంబో జాక్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి HDMI 2.1 పోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే మనకి USB-C పోర్ట్ ఉంటుంది. దీని ద్వారా మనం మేజర్గా ఛార్జ్ చేసుకోవచ్చు, ఈజీ టు ఛార్జ్ అనమాట. బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి పోర్ట్ అనేది. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఫిజికల్ ఓవర్ అయితే అదే మనకి. అండ్ ఇక కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి 4 జోన్ RGB కీబోర్డ్ అయితే ఇచ్చారు. అది బాగుంది, మీకు చూడొచ్చు 4 జోన్ మల్టీ జోన్ అయితే ఉంటుంది. మీరు ఇవి కావాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. 4 జోన్ RGB కీబోర్డ్. సో మీకు లైట్ ఇల్యూమినేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఎక్కడ నాకు మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఫీడ్బ్యాక్ చాలా సాలిడ్గా ఉంటుంది. కీస్ పట్టుకున్నప్పుడు మీ కీస్ పట్టుకున్నప్పుడు ఆ ప్రీమియం అనేది తెలుస్తుంది. అండ్ ఫీడ్బ్యాక్ సాలిడ్గా ఉంటుంది. యాక్సిడెంటల్గా మీరు ప్రెస్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. కొంచెం స్ట్రాంగ్గా ఉంది, సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది, అదైతే చెప్పగలను. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం మీకు వెరీ బిగ్ ఎనఫ్ 14 ఇంచెస్ ల్యాప్టాప్కి వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్ విత్ ప్రెసైజ్గా ఉంది. నాకు ప్రెసిషన్లో కూడా ఎక్కడ ఇష్యూ లేదు. విండోస్ జెస్చర్స్ కూడా మీరు ఆరామ్సే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాతకి ట్రంప్ కార్డ్ ఇందులో డిస్ప్లే. మీరు ఏదైతే ఈ డిస్ప్లే చూస్తున్నారో 14 ఇంచెస్
ఓలెడ్ డిస్ప్లే అనమాట ఇది. ఈ ఓలెడ్ డిస్ప్లే వచ్చేసి మీకు 2.8K రిజల్యూషన్తో వస్తుంది. క్వాడ్ హెచ్డి రిజల్యూషన్ తోటి డిస్ప్లే అనేది ఎలా ఉందో ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. బట్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే మనకి ఇది 48 Hz నుంచి 120 Hz వరకు డైనమిక్గా చేంజ్ అయితే అవుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. బ్యాటరీ సేవింగ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీరు 120 Hzలో పెట్టుకున్నా సరే మీరు ఆరామ్సే పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు మెయిన్గా గేమింగ్ ల్యాప్టాప్ అంటే రెస్పాన్స్ టైం ఇంపార్టెంట్. 0.2 ms మనకి రెస్పాన్స్ టైం ఉంటుంది. 16:10 రేషియోతో వస్తుంది కాబట్టి మీకు కంటెంట్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దో ఇట్స్ 14-inch ల్యాప్టాప్, స్లిమ్గా ఉన్నప్పటికీ కంటెంట్ ఏరియా అనేది మీకు బెజల్స్ తక్కువ ఉండడం అండ్ 16:10 రేషియో వల్ల మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం స్టాండర్డ్గా మనం యూజ్ చేసేటప్పుడు మనకి అరౌండ్ 400 nits వస్తుంది. అదే మీరు HDR వీడియోస్ చూసేటప్పుడు మీకు 500 nits వరకు అయితే వస్తుంది. లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉంటుంది అండ్ 100% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే కలర్స్ అనేది వెరీ పంచియర్. ఓ మై గాడ్, ఓలెడ్ డిస్ప్లే అనేది నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. క్రిస్ప్గా ఉంది, షార్ప్గా ఉంది అండ్ బ్రైట్నెస్ టూ మచ్ ఎనఫ్. నన్ను అడిగితే ఒక డే టు డే లైఫ్కి మోర్ దెన్ ఎనఫ్. డే లైట్లో కూడా మీరు సన్లైట్లో కూడా మీరు ఆరామ్స్ యూజ్ అయితే చేయొచ్చు. డిస్ప్లే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సూపర్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం HyperX డ్యూయల్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తారన్నమాట. సో స్పీకర్ క్వాలిటీ ఒకసారి వినండి, మీకు అర్థమవుతుంది. స్పీకర్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో లిటిల్ బిట్ బేస్ అయితే యాడ్ చేస్తుంది. ఆ సాలిడ్ బేస్ అనేది మనకి ఆడియోలో ఒక క్రిస్ప్నెస్ అండ్ ఒక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఖచ్చితంగా ల్యాప్టాప్కి ఆఫ్కోర్స్ వీళ్ళు కొంచెం ఎక్కువే కాస్ట్ చేస్తున్నారు లేండి, ఎక్కువే తీసుకుంటున్నారు. బట్ ప్రైస్కి మాత్రం వీళ్ళైతే కొంచెం ఆడియో క్వాలిటీ కూడా మీకు బెటర్ అయితే ఉంది, వీడియో క్వాలిటీ బెటర్ అయితే ఉంది. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మనకి 2.1 MP వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. సో వెబ్ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్ ఇది వచ్చేసి మనకి ఫుల్ HD వెబ్ కెమెరా అనమాట. IR కెమెరా అయితే యూజ్ చేస్తారు. సో దట్ మీకు విండోస్ ఎలా ఇట్లాంటివి పనిచేసిన ఆరామ్స్ మీకు చాలా ఫాస్ట్గా లాక్ అయితే అవుతుంది అనమాట. సో అన్లాక్ అయితే అవుతుంది, అదొక మంచి విషయం. అండ్ సేమ్ లైటింగ్ కండిషన్లో ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తాను. వీళ్ళు వచ్చేసి HD ట్రూ విజన్ కెమెరా అని చెప్తున్నారు. సో సింపుల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఫుల్ HDలో ఉందో, వీడియో రికార్డింగ్ ఎలా ఉందో చూస్తాను. ఆ తర్వాతకి మీకు చేంజ్ చేస్తాను. ఎస్ 1080pలో ఉంది. సో సేమ్ లైటింగ్ కండిషన్లో అయితే ఇప్పుడు మీరు వీడియో అయితే చూస్తున్నారు. సేమ్ ఏదైతే మనకి వెబ్ కెమెరా ఉందో వెబ్ కెమెరా నుంచి అయితే మీకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. ఇలా చూడడానికి అయితే ఉంది. లిటిల్ బిట్ ఇక్కడ బర్న్ అవుతుంది. అది ఎందుకంటే ఇక్కడ మనకి స్టూడియో లైట్ అనేది హెవీ లైట్. సో హెవీ లైట్ వల్ల కొంచెం బర్న్ అయితే అవుతుందన్నమాట. ఎక్సెప్ట్ దట్ మీకు రిజల్యూషన్ కానీ క్వాలిటీ కానీ బెటర్ అయితే ఉంది. ఏదైతే ఆడియో వస్తుంది మీకు మైక్రోఫోన్ నుంచే వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా మీరు ఇక్కడ నుంచి అయితే టెస్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో కొన్ని AI ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఒకసారి నేను స్క్రీన్ రికార్డ్ చేస్తూ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ AI ఫీచర్స్ అయితే ఇచ్చారన్నమాట. సో విండోస్కి సంబంధించినవి ఇక్కడ ఆటో ఫ్రేమింగ్ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది ఆన్ చేసామనుకోండి, మీకు చూపిస్తాను. నేను దూరం వెళ్ళిపోతున్నాను, మీరు చూడొచ్చు. ఎస్ అలా ఫ్రేమ్ చేసుకుంటుంది. మన దగ్గరకు వచ్చామనుకోండి మళ్ళీ అది ఆటోమేటిక్గా దాని అది ఫ్రేమింగ్ అయితే చేసుకుంటుంది. అండ్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను స్క్రీన్కి వెళ్ళి చూసి మాట్లాడుతున్నాను, మీరు చూడొచ్చు స్క్రీన్కి వెళ్ళి అయితే ఉన్నాను, అలానే ఉంటాను నేను. బట్ నా కళ్ళు అప్ అవుతాయి, చూడొచ్చు. అప్పు డౌన్, అప్పు డౌన్ అంటే మన స్క్రీన్కి వెళ్ళి చూస్తున్నా సరే అవతల వాళ్ళకి అది మనకి డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బ్లర్ ఉంటుంది అండ్ పోర్ట్రేట్ బ్లర్ కూడా ఉంటుంది. పోర్ట్రేట్ బ్లర్ నన్ను అడిగితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇట్లాంటి చాలా ఫీచర్స్ అయితే మనకి వెబ్ కెమెరాలో అయితే యాడ్ చేశారన్నమాట. అండ్ ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది, చిన్నగా ఇచ్చారు, అన్ని ఫీచర్స్ ఇచ్చారు, బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు, డిస్ప్లే ఇచ్చారు. వాట్ అబౌట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155H అయితే యూజ్ చేశారన్నమాట. 15.5H అయితే యూజ్ చేశారు. సో దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్న ముందు దీని గురించి మాట్లాడుకుంటే ఇది అప్ టు 4.8 GHz వరకు అయితే క్లాక్ స్పీడ్ ఉంటుంది. 16 కోర్స్ ఉంటాయి, 22 థ్రెడ్స్ ఉంటాయి. 16 కోర్స్లో వచ్చేసి ఈసారి వచ్చేసి మనకి ఏదైతే పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయో 6 పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియెంట్ కోర్స్ అండ్ అలానే మనకి 2 లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్ అయితే యూజ్ చేశారు. దానివల్ల మనకి ఎక్స్ట్రా బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది. TDP వచ్చేసి మనకి 15 watts అయితే ఉంటుంది. అండ్ ఇక మెయిన్గా GPU విషయానికి వస్తే ఇంటర్నల్గా మనకి ఇంటిగ్రేటెడ్ GPU అనేది మనకి ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది. మీరు ఒకవేళ స్విచ్ అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలంటే ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ రన్ చేసుకుని మీకు బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం NVIDIA RTX 4060 అయితే యూజ్ చేశారు. 8GB DDR6 మెమరీ అయితే ఉంటుంది. దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు
పర్లేదు, మరి హై రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేము కానీ బట్ ఒక మంచి క్వాలిటీ గేమింగ్ అయితే మీరు గేమ్స్ అయితే ఆడవచ్చు ఇందులో. అండ్ దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం మనం. మీకు కొన్ని బెంచ్ మార్క్స్ చూపిస్తాను, గేమింగ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ కూడా ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో బిఫోర్ దట్ ఫస్ట్లీ మనం బెంచ్ మార్క్స్ చూస్తే Cinebench R23 స్కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1730 వస్తే మల్టీ కోర్లో 12,539 వచ్చింది. అండ్ అలానే మనకి Geekbench Y స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1673 వస్తే మల్టీ కోర్లో 13,068 అయితే వచ్చిందన్నమాట. 13,068 అయితే వచ్చింది. అండ్ అలానే PC Mark 10 ఇది కూడా ఎందుకంటే యూజువల్గా ఈ ల్యాప్టాప్ అనేది అందరూ కేవలం గేమింగ్ కోసం తీసుకోరు. గేమింగ్ కోసం అంటే వేరే హెచ్పీలోని మీకు వేరే సిరీస్ అయితే ఉన్నాయి. బట్ ఇది దేనికంటే ఒక డే టు డే లైఫ్లో యూజ్ చేయడానికి, ఒక స్టూడెంట్ పర్పస్కి, ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తూ మోస్ట్లీ అండ్ గేమింగ్ ఆడుకోవడానికి. సో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇది PC Mark 10 స్కోర్స్ చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది గేమింగ్ ల్యాప్టాప్స్ ఏదైనా సరే. ఇందులో 6,793 అయితే వచ్చింది PC Mark 10 స్కోర్స్ వచ్చేసి. అండ్ ఇక 3D మార్క్ స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే 1820 అయితే వచ్చింది. VR మార్క్ వచ్చేసి 8828 అయితే వచ్చింది. సో ఇది ఓవరాల్గా బెంచ్ మార్క్స్ అయితే. థర్మల్స్ విషయానికి వస్తే నేను స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు మ్యాక్స్ ఒక్కసారి 99 డిగ్రీస్ రీచ్ అయింది. యావరేజ్ కనుక మీరు చూసినట్లయితే 70 to 75 డిగ్రీస్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా థర్మల్స్ కంట్రోల్స్లో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే స్ట్రెస్ టెస్ట్ అంటే యూజువల్గా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు మీకు ఈ ఏరియాలో హీట్ అవుతుంది. ఆ హీట్ అనేది మీకు ల్యాప్టాప్ ఇంటర్నల్ హీట్ కాదండి. ఎప్పుడు కూడా దాన్ని బట్టి ల్యాప్టాప్ని ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. ఇక్కడ హీట్ రావడం అంటే ఈ ల్యాప్టాప్ థర్మల్స్ చాలా బెటర్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే CPU దగ్గర ఉన్న హీట్ని పైకి కొడతా ఉంటుంది, ఎగ్జాస్ట్ ద్వారా బయటకు వెళ్తూ ఉంటుంది. వెళ్ళే క్రమంలో ఇక్కడే ఉంది కదా ఏరియా, మెటల్ ఏరియా. సో ఇది వేడిగా ఉంటుంది. దట్ మీన్స్ మీకు ల్యాప్టాప్ వేడి కాదు, మీరు కీబోర్డ్ దగ్గర కానీ ఇక్కడ కానీ ఎక్కడ వేడైతే ఉండదు. ఇంటర్నల్గా కూడా థర్మల్స్ అనేవి కంట్రోల్లో ఉన్నాయి. స్ట్రెస్ టెస్ట్ చేసిన గేమ్స్ ఆడినా సరే ఎటువంటి పెద్ద థర్మల్స్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక గేమింగ్ విషయానికి వస్తే ఒక డెడికేటెడ్గా ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ గురించి ఎలా ఫ్రేమ్ రేట్ ఉంది, ఎంత ఫ్రేమ్ రేట్ వస్తుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. ఇక GTA 5 విషయానికి వస్తే ఇది కూడా మనం Quad HD గేమింగ్ అయితే పెట్టాను నేను. అండ్ 120 Hz అండ్ సెట్టింగ్స్ చూసినట్టయితే మనకి వెరీ హై సెట్టింగ్స్లో ఉంది. సో వెరీ హై సెట్టింగ్స్లో మనం ఒకసారి బెంచ్ మార్క్స్ అయితే రన్ చేసి చూద్దాం. ఇక మనకి FPS మనం చూసినట్టయితే ఇక్కడ మనకి అబౌవ్ 90 అయితే చూపిస్తుంది అన్నమాట. సో మీరు యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు మనకి 80లో కూడా మనకి చూపిస్తుంది. బట్ ఓవరాల్ మాత్రం హై ఫ్రేమ్ రేట్ అయితే ఇప్పటివరకు అయితే మనకి అరౌండ్ 100 FPS వరకు అయితే రీచ్ అయింది. ఒకవేళ మీరు కనుక Quad HD గేమింగ్ కాకుండా FHDలో పెట్టుకున్నట్లయితే మీకు, లేదా హై సెట్టింగ్స్లో పెట్టుకున్నా మీకు ఎక్కువ FPS అయితే వస్తుంది. బట్ వెరీ హై సెట్టింగ్స్లో Quad HD గేమింగ్లో అబౌవ్ 100 FPS అనేది మంచి విషయం అనేది చెప్పుకోవాలి. ఇక RDR2 విషయానికి వస్తే మాత్రం మనం Quad HD గేమింగ్ అయితే పెట్టాను నేను. మీరు కావాలంటే FHDలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి మనం బాటంలో సెట్టింగ్స్ చూసినట్లయితే మనకి మోస్ట్లీ మీడియం హై సెట్టింగ్స్లో అయితే మనకి చూడడానికి అయితే ఉంది. సో హై సెట్టింగ్స్లో ఎలా వస్తుందో మనకి ఫ్రేమ్ రేట్ అనేది చూద్దాం. RDR2 బెంచ్ మార్క్ టెస్ట్ అయితే నేను రన్ చేశాను. బెంచ్ మార్క్ టెస్ట్లో మనం చూసినట్లయితే ఫ్రేమ్ రేట్ అనేది అబౌవ్ 40 FPS అయితే మనకు వస్తుందన్నమాట. 40 నుంచి మనకి 48 బిలో మధ్యలో వేరీ అవుతూ ఉంది. సో కాన్స్టెంట్గా అయితే మనకి 40 FPS అయితే మనకి మినిమం అయితే వస్తుంది. మీరు బెంచ్ మార్క్స్ అయినా సరే మనం గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ అబౌవ్ 40 FPS అయితే మనం ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక Cyberpunk విషయానికి వస్తే మాత్రం సెట్టింగ్స్ వచ్చేసి మనకి రే ట్రేసింగ్ లోలో పెట్టాం. అండ్ DLSS సూపర్ రిజల్యూషన్ కూడా ఆటోలో ఉంది. మీకు సెట్టింగ్స్ అన్ని చూసినా సరే మీకు అండ్ హై అల్ట్రాలో అయితే ఉందన్నమాట. Cyberpunkలో వచ్చేసి మనకి చూడవచ్చు మనకి ఫ్రేమ్ రేట్ అనేది అరౌండ్ 36 నుంచి 40 మధ్యలో చేంజ్ అవుతూ ఉందన్నమాట. 30 to 40 మధ్యలో మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ CPU టెంపరేచర్స్ మనం చూసినట్లయితే అరౌండ్ 81 డిగ్రీస్ అయితే మనకి రీచ్ అయితే అవుతుంది. అండ్ GPU టెంపరేచర్స్ అయితే మనకి అరౌండ్ 67 to 70 బిలో అయితే మనకి చూడడానికి ఉంది. అండ్ GPU పవర్ డ్రా మనం చూసినట్లయితే 35 వాట్స్ వరకు అయితే మనకి ఇందులో అయితే డ్రా చేస్తుంది అన్నమాట Cyberpunkలో వచ్చేసి. ఓవరాల్ గేమింగ్ అయితే మనకి ఒక మంచి డీసెంట్ గేమింగ్ అయితే మీరు ఆడుకోవచ్చు ఈ ల్యాప్టాప్లో. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 16GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 7467 అయితే ఉంటుందన్నమాట మెగా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అలానే మనకి ఏదైతే SSD ఉందో ఇది వచ్చేసి మనకి 1TB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. రీడ్ రైట్ స్పీడ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. చాలా బెటర్ అయితే అని చెప్పవచ్చు. ఖచ్చితంగా రీడ్ రైట్ స్పీడ్ అనేది చాలా బెటర్గా. నేను చాలాసార్లు కాపీ చేసి కూడా చూసాను, చాలా ఫాస్ట్గా కాపీ అవుతుంది, ఎటువంటి ఇష్యూ లేదు. Windows 11 హోమ్తో వస్తుంది, Wi-Fi 6E ఉంటుంది, అండ్ అలానే MS Office 2021తో వస్తుంది. ఓవరాల్గా మనకి బేసిక్గా కావాల్సిన స్టూడెంట్కి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అండ్ గేమింగ్ కూడా మీకు బెటర్ అయితే ఆఫర్ చేస్తుంది. అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే మాత్రం అప్గ్రేడబిలిటీ అయితే పాసిబిలిటీ అయితే లేదు. సో అదైతే చూసుకోండి. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 71 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. లిథియం అయాన్ బ్యాటరీ, 6L బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, ఆరామ్సే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది.
అన్న మరి బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఏంటి అంటే మాత్రం మీరు ఒక లైట్ యూజర్, కేవలం యూట్యూబ్ లాంటివి సర్ఫింగ్ చేస్తారు, కేవలం వీడియోస్ చూస్తారనుకుంటే మాత్రం ఈజీగా మీకు 120 హెడ్స్ పెట్టుకుంటే మీకు అరౌండ్ 6 అవర్స్ 6 to 7 అవర్స్ అయితే వస్తుంది. లేదు 60 హెడ్స్లో పెట్టుకుంటే మీకు 7 to 8 అవర్స్ అయితే వస్తుంది మీరు నార్మల్ యూజర్ అయితే. ఒకవేళ హెవీ యూజర్ అనుకుంటే మాత్రం మీకు మల్టీ టాస్కింగ్ ఇట్లాంటివి చేయడానికి అయితే మీకు ఈజీగా 5 to 6 అవర్స్ అయితే ఈజీగా వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, గేమింగ్ ఆడాలి, హెవీ స్ట్రెస్ లోడ్ మేము వేసినట్టుగా స్ట్రెస్ టెస్ట్ చేసినట్టుగా లేదా హెవీ గేమింగ్ ఆడితే ఆన్ బ్యాటరీ మీకు లెస్ దెన్ 1 అవర్ వచ్చినా సరే ఆశ్చర్యం ఉండదు. బట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గేమ్స్ ఆడేటప్పుడు మనం తిండి ఎక్కువ తింటేనే కదా పరిగెత్తగలం. సో దట్ ఎక్కువ దానికి బ్యాటరీ పెట్టి ప్లగ్ చేసి, ఐ మీన్ ఏదైతే పవర్ ఉందో పవర్ ప్లగ్ చేసి మాత్రమే గేమ్స్ ఆడండి. అదర్వైజ్ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా నేను చెప్పినట్టుగైతే మీకు రాదు, తగ్గుతుంది. సో ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తే బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే మాత్రం ఈ వేరియంట్ మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 1,75,000 1,74,990కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో వేరియంట్స్ అయితే ఉంటాయి. HP Omen Transcend 16 కూడా ఉంటుంది, ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను. దీన్ని కూడా మీరు కావాలనుకుంటే పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఒక స్లిమ్ ల్యాప్టాప్ కావాలి, అది గేమింగ్ క్యాపబిలిటీస్ ఉండాలి. మోస్ట్లీ మేము ఆఫీస్ పర్పస్కి, స్టూడెంట్ పర్పస్కి కొడతాము, అండ్ గేమింగ్ కూడా మాకు క్యాపబిలిటీ ఉండాలి, పవర్ఫుల్ ల్యాప్టాప్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ HP లాంటి బ్రాండ్ నుంచి కాబట్టి అదొక మంచి యాడెడ్ అడ్వాంటేజ్. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.